ఫోర్త్ క్వశ్చన్ సార్, రామనామమా మోడీ మంత్రమా? అయోధ్యలో మారుమోగింది ఏంటి? రెండు మారుమోగాయి. రెండు. రామనామము మారుమోగింది, అయోధ్యలో మారుమోగింది, దేశమంతా రామనామం మోగింది. అవును. ఆ రామనామంతో పాటు మోడీ నామానికి కూడా బీజేపీ జోడించింది. ఇలా మా దగ్గరికే వచ్చారు అక్షంతలు తీసుకొని. ఏం చెప్పారు? రాముని గురించి కొద్ది మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అయోధ్యకు రావడం లేదు, వాళ్ళు రావడం లేదు, ప్రతిపక్షాలు వీళ్ళు రావడం లేదు, వీళ్ళు రామద్రోహులు, ఇవాళ రామ మందిరం సాకారం ఏంటంటే మోడీ వల్ల, మోడీకి ఓటేయని చెప్పారు క్లియర్గా అక్షంతలు తీసుకొచ్చి. సో అక్కడ ఎవరికొరికి అనుమానం వస్తుంది, ఇది అక్షంతలు రాముల వారి పైన మోడీ పైన వేయాలి, అనుమానం వస్తారా? సో ఆగచ్చు కదా కనీసం. ఈ కార్యక్రమం అయినాక రేపు మళ్ళీసారి వచ్చి అయ్యా ఇది రాముల వారి కార్యక్రమం పూర్తయింది, ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే అక్షంతల్ని కళ్ళకు అద్దుకుంటాం, మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే 4 అక్షంతలు వేసి పంపిస్తారు ఇలా మాట్లాడితే. అంటే రాముల వారి కార్యక్రమానికి, ఎందుకంటే నాకు రాముల వారి పట్ల భక్తి, రాజకీయం మీద భక్తి లేదు, అనురక్తి లేదు. అందువల్ల రాముల వారి పైన భక్తి ఉన్న ఎవరికైనా రామనామాన్ని మోడీ నామాన్ని మిక్స్ చేస్తే అంగీకరిస్తారా? రామనామముతో ఎవరి నామము కలవకూడదు, ఎందుకంటే రామనామం అంత గొప్పది. రామనామానికి మనము ఎక్కడా వేరే నామాన్ని తగిలించకూడదు, ఎందుకంటే రామనామం యొక్క శబ్ద మహిమ అది అని కదా హిందువులు నమ్మేది. అంటే నారాయణలో ఓం ఉన్న రా అన్న అక్షరము, నమశివాయలో ఉన్న మా అనే అక్షరము కలిపితే రామనామం వచ్చింది. అందువల్ల నారాయణ మంత్రంలోని రా, మా నమశివాయ మంత్రంలోని మా, ఓం నమ శివాయ అంటాం కదా, ఈ రెండు కలిపితే రామ. అందువల్ల రామనామానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక మతపరమైన ప్రాశస్త్యం అది. సో అందువల్ల ఆ మంత్రాన్ని ఇంకా దేనితో జోడించినా రామనామాన్ని అపవిత్రం చేయడమే. రామనామంతో ఏది జోడించకూడదు ఇటు, ఎందుకంటే దానికి సమాంతరము లేదు, రామబాణానికి ఎదురు లేదు, రామనామానికి తిరుగులేదు. అందువల్ల ఇంకా ఏది కలవడమైనా కలుషితం చేయడమే. అందువల్ల ఇది అపోజిషన్ చెప్పలేకపోయింది. అపోజిషన్ చెప్పడంలో విఫలమైంది ఎక్కడంటే, అయ్యా రామనామాన్ని ఇతర నామాలతో ఎందుకు కలుపుతున్నారు, రామనామ పవిత్రతను ఎందుకు మీరు కలుషితం చేస్తున్నారు అని ప్రశ్నించిన మాట ఉన్నది, కానీ అది ప్రజల్లోకి ఎంత మేరకు కన్విన్సింగ్గా తీసుకెళ్లారు అనేదే ప్రశ్న కదా.